చేగుంట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి వారికి పురస్కారాలు అందించారు. తాను మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, కష్టపడి ఇష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అధ్యాపకులు విద్యార్థులను మంచి క్రమశిక్షణతో మెలిగేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవాలని, స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరకు ముత్యంరెడ్డి కట్టించిన కళాశాల పేరు నిలబెట్టే విధంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక ప్రవీణ్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్ అయితే రఘురాం, అయితే పరంజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కర్రి అనిత, కళాశాల సిబ్బంది, చేగుంట సబ్ ఇన్స్పెక్టర్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సో అలాంటి మహాత్ములు వారి యొక్క కుమారుడు ఈరోజు మన కళాశాలకు విచ్చేసినారు. సార్ మీ అందరూ విద్యార్థి సమస్య కంపల్సరీ ఉంటాయి సార్. మీరు వచ్చారు కాబట్టి మీకు మా సమస్య చెప్పుకోవాలి, అవన్నీ మీరు తీరుస్తారని కోరుతున్నాము. సో ఈరోజు మా పిల్లలందరూ కూడా సార్ సెకండ్ ఇయర్ పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలకు ఆహ్వానం కలుపుతున్నటువంటి సందర్భము. సో ఆ సందర్భంగా అందరూ కేసులు కూడా రోజు రాత్రి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా మందు తాగుతుంటారు. ఇంత పెద్దగా ఎవరైనా ఇమీడియట్ వాళ్ళ గురించి ఎవరితో ఒక ఫోన్ వచ్చినా కూడా ఈవెన్ నేను చేసినా కూడా ఇస్తారు. వాళ్ళ కేసు పెట్టేది ఖచ్చితంగా వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కావాలి, శిక్ష పడాలి. అవసరం అనుకుంటే కాలేజీ అవుతారని మేము పోలీస్ స్టేషన్లో ఫోటో పెట్టుకున్నాం. ఆడపిల్లలు ఇంకా కొంచెం టైంలో కాలేజీ పెట్టిన కొంచెం పోలీస్ వాళ్ళని రీప్లేసింగ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో ఒక రౌండ్ పెట్రోల్ చేస్తే అది కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ తాగేటప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా భయపడాలి, ఏరియాలకు రావాలంటే నా సర్వే ఈ యొక్క భూమిని తీసుకొని ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పాలని, ఫ్యూచర్ ప్లానింగ్ భవిష్యత్తులో విద్యార్థులు చేగుంట మండల్ కానీ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఒక్క విద్యార్థి అయినా పల్లెల నుంచి పట్నం పోయి చదువుకోవద్దన్న కాన్సెప్ట్ సార్కుండే. పట్నంలో వచ్చి పల్లెటూళ్ళలో చదవాలి అనే కాన్సెప్ట్ తోని ఒక టీచర్ గా తన ప్రస్తావన స్టార్ట్ చేసి, ముత్యంరెడ్డి సార్ టీచరే, ఆ టీచర్ ప్రస్తావనతో ఎంతో మంది విద్యార్థులను తయారు చేసిండు. విద్యార్థి నుంచి రాజకీయ నేతగా ఎదిగి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా అయ్యి, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్గా అయ్యి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏవైతే మనకు విద్యా సంస్థలు లేవో మన పిల్లల భవిష్యత్తు కోసం దుబ్బాక నియోజకవర్గ ప్రతి తల్లిదండ్రుల భవిష్యత్తు పాపులేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కళాశాల ప్రేమించేస్తే ఏం జరుగుతుంది అనేది మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంటుంది. ఉదయాన్నే ఇప్పుడే నోటీస్ వచ్చింది మాకు, ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ వచ్చి మత్తు తాగుతున్నారు, ఇంకా ఒకవేళ గంజాయి కూడా తాగుతున్నారు అని చెప్పేసి మాకు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ. సో అలాంటిది ఏమన్నా మాకు ఉంటే మాకు తెలియజేయండి, 100% ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ యొక్క స్టూడెంట్స్ కూడా చాలా మంది మద్యానికి మరియు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ ఇక మన చేకుంటలోనే ఒక వ్యక్తి ఏంటంటే ఒక 3 పిల్లలు వచ్చేసి ఒక ముక్క పాటు కొనుక్కున్నారు ఒక బడ్డీ కొట్లో. అప్పుడు మా బ్లూ కోడ్ సిబ్బంది కలిసి వెళ్ళేసి ఏంది మీరు కొనుక్కున్నది ఏది చెక్ చేసి అది ఉక్క పాటు ఉన్నది. సో వాళ్ళు అంటే ఒక్క ఆన్లైన్ లో బుక్ చేసుకున్న పాటు
పాటలో ఉంటుంది, దానికి ఒక బేస్ ఒకటి, అది ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి కావాల్సిన ఫ్లేవర్ బట్టి కొట్టలు అమ్ముతున్నారు. రీసెంట్ వాళ్ళ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ యొక్క పేరు డిస్క్లోజ్ చేసుకోలేదు. ఏ స్కూల్ ఏ కాలేజ్ అనేది డిస్క్లోజ్ చేస్తారేమో. సో మీలోనే చాలా మంది गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय